హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ దోశను ఎలా చేయాలో చూసేయండి. ముందుగా సొరకాయని చెక్కు తీసుకుని ఈ విధంగా తురుముకోవాలి. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే తురుముకున్న సొరకాయ, తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కొంచెం జీలకర్ర వేసి తగినంత వాటర్ వేసుకుని పిండిని మరీ లూజ్గాను కాకుండా అలాగని గట్టిగాను కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. హీట్ ఎక్కిన పాన్ పైన 2 గరిటెల దోశ పిండిని వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మరీ పల్చగా వేసుకోకూడదు. మధ్యలో సొరకాయ తురుము ఉంటుంది కాబట్టి అంత పలుచగా అయితే రావు. 2 నిమిషాలు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వెయిట్ లాస్కి సొరకాయ చాలా హెల్ప్ అవుతుందండి. శరీరానికి చల్లదనం అందించే కూరగాయలలో మెయిన్గా సొరకాయ ఒకటి. వేసవికాలం అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సొరకాయ. ఇంకా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సొరకాయని చాలా రకాలుగా వాడుకోవచ్చు. పాలు పోసి కూర, పప్పులో, ఇంకా పులుసుగా, హల్వాగా కూడా రకరకాలుగా సొరకాయని వాడుకోవచ్చు. మెయిన్గా బరువు తగ్గాలనుకునేవారు సొరకాయని ఎక్కువగా వాడటం వల్ల చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ డైరెక్ట్గా తినేయవచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.